చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో వికసిత్ భారత్ లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలని, పట్టణ ప్రాంతాలని, అదేవిధంగా హాస్పిటల్స్ని, విద్యను అన్ని రకాల అభివృద్ధి అంటే ఒక లక్ష్యంతో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఈరోజు దేశంలో యువత కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా యువత పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. ఆ యువత అంతా కూడా మహిళలు, యువత, రైతులు ఒక మార్పు కోసం తెలంగాణలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వాన్ని చూసినాం, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని చూసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది తప్ప ప్రజలకు మిగిల్చింది అప్పులు తప్ప అభివృద్ధి కాదనేటటువంటి ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తారు. ఈ దేశ భవిష్యత్తు యువత. మరి యువత భవిష్యత్తు కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు తరతరాలు భారతదేశం వర్ధిల్లాలని, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఏదైతే వారు ఈరోజు వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నారో మరి ప్రజలందరూ కూడా వీరు భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలని ఈరోజు సర్పంచ్ ఎన్నికలే కావచ్చు, రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలే కావచ్చు, స్థానిక సంస్థల్లో మరి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించాలని చెప్పి సందర్భంగా అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకాలని చెప్పి నేను కోరుకుంటూ మీ పాత్ర కూడా కీలకం, మీడియా మిత్రుల పాత్ర కూడా కీలకం. ఏవైనా విషయాలు ప్రభుత్వ దృష్టికి పోయి పరిష్కారం చేయడానికి మీ వంతు పాత్ర కూడా మీరు పోషించాలి. రాజకీయ నాయకులే కాదు, మీడియానే మెయిన్ కదా, మాధ్యమాలు మీరు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యలో అనుసంధానం చేసేటటువంటి